దర్గా అంటే బేసిక్ గా ఒక సమాధి ఉన్నటువంటి ప్రాంతం. ఇది మసీద్ వేరు. మసీద్ అనేది వర్షిప్ చేస్తున్నటువంటి ఒక ప్రాంతం, ప్లేస్. కానీ దర్గా అనేది ఒక ముస్లిం స్కాలరో లేకపోతే ఇంకొకళ్ళు చనిపోయి ఉన్నటువంటి గ్రేవ్ కింద కౌంట్ దాన్ని. సో అలాంటి ప్రాంతానికి ఇట్లా మాల వేసుకుని, హిందువులకు సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి మాల వేసుకుని రామ్ చరణ్ వెళ్ళడాన్ని చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ కనిపిస్తుంది. వెళ్ళడం అనేది అతని పర్సనల్ చాయిస్. కానీ అయ్యప్ప మాల అనే దానికి ఖచ్చితంగా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకు వెళ్ళాడు రామ్ చరణ్, అట్లా వెళ్లకుండా ఉండొచ్చు కదా, మాల తీసేసైనా వెళ్ళొచ్చు, లేదా ఆ టైంలో మాల వేసుకోకుండా వెళ్ళొచ్చు కదా అనేటువంటి ఒక డిస్కషన్ ఖచ్చితంగా నడుస్తుంది. అయితే అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి మాలలో మీకు చాలా క్రూషియల్ థింగ్స్ అండ్ నియమాలు చాలా పటిష్టంగా, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇంత స్ట్రాంగ్ గా ఎట్లా చెప్పగలుగుతానంటే, మా నాన్నగారు దాదాపు ఒక 23 సార్లు 25 సార్లు ఆయన వేసుకున్నారు. నేను ఏతిస్ట్ కాకముందు చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ దాకా 7 సార్లు నేను వేసుకున్నా. సో నాకు ఐడియా ఉంది దాని గురించి. అందువల్ల నియమాలు అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఏ మతానికైనా ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలకు సంబంధించైనా, మతాలకు సంబంధించైనా, ఏ రకమైనటువంటి నియమాలైనా వాటిన్నింటినీ అట్లా బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అన్ని మతాలు, అన్ని సిస్టమ్ లో ఉన్నటువంటి రూల్స్ అన్ని బ్రేక్ చేసేస్తున్నాం కదా. అట్లాగే అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి రూల్స్ కూడా అనేకం బ్రేక్ చేస్తూ, అమెండ్మెంట్లు చేసుకుంటూ మనకి తగ్గట్టు కావాల్సినట్టు చేశారు. అయితే అయ్యప్ప స్వామి మాల వేసుకునేటువంటి వ్యక్తి ఎంత సిన్సియర్ గా, ఎంత సీరియస్ గా ఉంటాయంటే అవి, అతను వాళ్ళలో ఉన్నప్పుడు అతని పేరెంట్స్, ఫ్యామిలీ, చాలా క్లోజెస్ట్ పర్సన్, వైఫ్ లాంటి వాళ్ళు, హస్బెండ్ లాంటి వాళ్ళు, ఇట్లా ఎవరైనా చనిపోయి, హస్బెండ్ ఉంటారు కదా, అదే ఆడవాళ్ళు వయసులో వేసుకోరు కదా. సో వైఫ్ చనిపోతే వెంటనే మాల తీసేస్తారు. ఫ్యామిలీస్ ఉంటే కూడా మాల తీసేస్తారు. ఫ్యామిలీలో క్లోజ్ పర్సన్ చనిపోతే, అన్న చెల్లెలు ఇట్లాంటి వాళ్ళు. సో అంత స్ట్రిక్ట్ నియమం ఉన్నప్పుడు ఈ గ్రేవ్ దగ్గరికి వెళ్ళడం ఏంటి అనేటువంటి దాని మీద సీరియస్ డిస్కషన్స్, క్రిటిసిజం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. కొంతమంది అయితే వెళ్తాడు, అతని ఇష్టమే, డెఫినెట్లీ అతని ఇష్టమే, లీగల్ పరంగా అతను చేసింది ఎటువంటి తప్పు కాదు. కానీ ఒక హిందూ ధర్మంలో బాగా ఇష్టంగా అందరూ కొలిచేటువంటి అయ్యప్ప స్వామి అనేటువంటి కాన్సెప్ట్ లో ఎందుకు అంత పనిగట్టుకుని వెళ్ళడం అనే క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే, వావర్ స్వామి అని ఒక వ్యక్తి అయ్యప్ప స్వామి భక్తుడు అని, అతను చనిపోయిన తర్వాత అక్కడే ఈ అయ్యప్ప చుట్టుపక్కలే ఆ సమాధి కూడా కట్టారని, అది మేము కూడా వెళ్ళి దర్శించుకునేవాళ్ళం. వావర్ స్వామి అంటారు ఆయన. అక్కడ కూడా వెళ్ళి దర్శించుకుంటారు కదా, ఆయన ముస్లిమే కదా, దీంట్లో తప్పేం వచ్చింది అని కొంతమంది. ఇంకొంతమంది ఏమో లేదు, వావర్ స్వామి అనేది ఒక క్రియేషన్ చేశారు, ముస్లిం కి సంబంధించినటువంటి దాన్ని ఒక క్రియేట్ చేయడానికి, ఈ చొచ్చుకొచ్చేలాగా ఈ సంస్కృతిలోకి తీసుకొచ్చారు తప్ప నిజంగా జరగలేదు, వావర్ స్వామి అనేవాడే లేడు అని ఇంకొక రకమైనటువంటి డిస్కషన్. సీరియస్ క్రిటిసిజం అయితే రామ్ చరణ్ మీద నడుస్తుంది. బట్ రామ్ చరణ్ దీన్ని ఎట్లా డీల్ చేస్తాడు, ఎట్లా సమాధానం చెప్తాడు, దీన్ని ఏ రకంగా అసలు అతను అర్థం చేసుకుంటాడు అనేది క్వశ్చన్ గా అనిపిస్తుంది. నాకైతే పర్సనల్ లెవెల్లో ఇది పెద్ద మహాపాపం లాగా, చేయకూడనటువంటి భారీ నేరం లాగా అయితే నాకు అనిపించలేదు. అలాగని చెప్పి అందరికీ అలా అనిపించాల్సింది లేదు. అయ్యప్ప స్వామి భక్తులు దీన్ని ఏ రకంగా చూస్తున్నారు, నిజంగా వాళ్ళ మనోభావాలు కనుక ఖచ్చితంగా దెబ్బతిన్నట్టు జరిగితే ఖచ్చితంగా రామ్ చరణ్ సారీ చెప్పాల్సింది. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఏదో రామ్ చరణ్ ఓకే అయ్యి అలాంటి వాళ్ళకి ఓకే అని మాత్రం కుదరదు కదా. అయ్యప్ప స్వామి భక్తులు ఓవర్ ద ఇయర్స్, రామ్ చరణ్ కూడా తెలుసు, ఓవర్ ద ఇయర్స్ ఈయనలాగే వాళ్ళు కూడా మాలలు వేసుకుని ఉంటారు, స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో ఈ రకమైనటువంటి కార్యక్రమం పెట్టుకోవడం మామూలు అప్పుడు వేరు. ఒక హిందూ వెళ్ళడం తప్పు కాదు, దర్గాకి ఒక ముస్లిం రావడం తప్పు కాదు. బట్ ఇట్లా ఈ రకంగా ఎందుకు చేశాడు అని. అండ్ ఇంకొకటి, రంజాన్ ఇట్లాంటి మాసాలు ఏదన్నా సీరియస్ గా, ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల హిందువులకి, అయ్యప్ప స్వామి భక్తులకి అయితే రంజాన్ అనేది ముస్లింస్ కి చాలా సీరియస్ పండుగ కదా. లేకపోతే క్రిస్మస్ టైంలో సీరియస్ గా ప్రార్థన చేసుకుంటారు క్రిస్టియన్స్. అట్లాంటి టైంలో రామ్ చరణ్ ఎవరన్నా ఒక క్రిస్టియన్స్ నో లేకపోతే ఎవరన్నా ఒక ముస్లింస్ లాంటి వాళ్ళనో తిరుపతి దర్శనానికి రంజాన్ టైంలో తీసుకెళ్లగలరా రామ్ చరణ్? నిజంగా వాళ్ళ టైంలో అట్లా వస్తారా? అట్లా వాళ్ళు రారు కదా అని, రారని వాళ్ళు చెప్తున్నారు, చెప్పేవాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు, వాళ్ళు రారు కదా. అట్లాంటప్పుడు నువ్వెందుకు ఈ టైంలో వెళ్ళాలి? నీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రిస్టియన్ ముస్లింనో రంజాన్ టైంలోనో పీక్ క్రిస్మస్ టైంలో నువ్వు తీసుకురాగలవా తిరుపతి అని కూడా రామ్ చరణ్ చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రకమైన డిస్కషన్ వస్తుంది. దీని మీద మీ యొక్క ఫీలింగ్ ఏంటి, మీకేమనిపించింది కామెంట్ చేయండి.